హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుజీ లైఫ్ స్టైల్. ఈ రోజు ర్యాండమ్ గా ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అయితే అయింది. ఇంకా ఈవినింగ్ అనేటప్పటికి ఇంకా టీ టైమే కదా, మాకు కూడా టీ టైం నుంచే స్టార్ట్ అయింది. నాకైతే అలవాట్లేదు టీ అలవాటు, ఎప్పుడైనా హెడేక్ వస్తే తప్ప తాగను. ఇక్కడ మా నాన్న మా చెల్లిని తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారో మీరే వినండి. ఇక్కడైతే మా నాన్న టీ కోసం వెయిట్ చేస్తున్నారు, మా అమ్మ అయితే టీ పెడుతుంది. పక్కన మా చెల్లిని అయితే మా నాన్న తిడుతున్నారు, ఎందుకంటే కిచెన్ లో ఎక్స్పెరిమెంట్ తో చేసింది. ఏమైంది నాన్న? ఏదో దాఖలా పెట్టి గ్యాసులకి ఇచ్చి మర్చిపోయింది. అసలు ఏమైందంటే మా చెల్లి ఏదో ఓరియో కేక్ అని యూట్యూబ్ లో చూసి ట్రై చేసింది. కేక్ అయితే గ్యాస్ మీద పెట్టేసి వాళ్ళ పిల్లలతో అయితే ఆడుకోవడంలో మునిగిపోయి మర్చిపోయింది. ఏదో టైంకి మా నాన్న వెళ్ళారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమవుదనమో ఏమో. ఇంకా అదేమో ఫుల్ మాడిపోయిందంట. మా నాన్నమ్మది పడేసి ఆల్రెడీ క్లీన్ చేసేసి మొత్తం గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసింది. మీరు కూడా అంతేనా? ఎప్పుడైనా గ్యాస్ మీద ఏమైనా పెట్టి మర్చిపోయారా? మా పెద్దమ్మ కూడా అస్తమాను గ్యాస్ మీద ఏదో ఒకటి పెట్టి మర్చిపోతూనే ఉంటుంది. అసలే మనకి ప్రెసెంట్ గ్యాస్ కూడా దొరకట్లేదు, సో మనం చెక్ చేసుకొని కొంచెం యూజ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేపలు అయితే తీసుకున్నారు. మాకు డైలీ ఇంటింటికి వస్తాయి, విలేజ్ కాబట్టి మాకు ఎప్పుడు కావాలితే ఎప్పుడు ఫ్రెష్ గా అయితే దొరుకుతాయి. ఇక్కడ మా నాన్నమ్మేమో సీరియస్ గా మిషన్ అయితే కుట్టేస్తుంది. మీలో ఎవరికైనా టైలరింగ్ వచ్చా? అంటే నాకు లైట్ గా వచ్చు, జస్ట్ ఆల్టరేషన్స్ అవి చేస్తాను, కానీ ఫుల్ గా అయితే రాదు. ఫ్రేమ్ అంటారు దీన్ని, పెద్ద ఫ్రేమ్. పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకుని ఫ్రేమ్ గైస్. వీళ్ళు నాయనమ్మ ఉంటారు, ఆవిడ పేరు సవర్ణమ్మ గారి. ఇక్కడ ఎన్ని చాపకలు తగ్గించారు. ఇట్లాంటి ఫ్రేముల్ని ఇలా కూడా వాడుకుంటారంటే నమ్మలేకపోతున్నాను గైస్. ఇక్కడ మా నాన్నమ్మ ఏం చేసిందో చూసారా? అసలు మా అమ్మ లైఫ్ ఫిష్ ఒకటి మా నాన్నమ్మకి ఇచ్చేసింది. అంటే మా నాన్నమ్మకి ఎక్కువ ఎండలో ఎండబెట్టుకుని అవి తినడం అంటే ఇష్టం అనమాట. ఇది వచ్చేసి మనం బ్యానెస్ పెట్టుకుంటాం కదా, ఫ్రేమ్ చాలా పెద్దది. మా నాన్నమ్మ ఎండు చేపలు ఎక్కడ ఆరబెట్టుకోవాలో తెలియక డైరెక్ట్ దీనికే కట్టేసింది, ఎండ బాగా వస్తుందని. మేము అసలు చూడలేదు, షైనీ దానికోసమే చెప్తూ నవ్వుతుంది. ఇంకా అలా ఈవినింగ్ అయితే అలా గడిచిపోయింది. ఈ రోజు అయితే అందరం ఇంటి దగ్గరే ఉన్నాము. పానీపూరి అయితే తినాలనిపించింది మాకు, సో వెళ్లి పానీపూరి అయితే తెచ్చుకున్నాము. నార్మల్ గా అయితే మేము పానీపూరి దగ్గరికి వెళ్లే తింటాము, ఇక్కడైతే తినము. ఎందుకో ఇంకా రోజు అయితే ఇంటి దగ్గరకు తీసుకొచ్చి తినాలనిపించింది. సో ఇంటికైతే తీసుకొచ్చాము. ఇక్కడ దివ్య నవ్య అయితే మొత్తం వాటర్ అందులో వస్తుంది కదా పప్పు, అది కూడా సపరేట్ గా అయితే గ్లాసెస్ లో వేశారు. ప్లాస్టిక్ గ్లాసెస్ అని అయితే అనకండి, ఎందుకంటే కొంతసేపటి వరకే కదా, సో అది యూజ్ చేశాక పడేయచ్చు అనే ఉద్దేశంతో ప్లాస్టిక్ గ్లాసెస్ లో అయితే వేసుకున్నాము. షైనీకి అయితే పానీపూరి వద్దంది, షైనీ కోసం అయితే చాట్ తీసుకొచ్చాము. నాకు అసలు పానీపూరి తినడమే రాదని ఈ రోజే తెలిసింది. పూరీస్ ఉంటాయి కదా, అవన్నీ హోల్సే, మేము చెక్ చేసుకోలేదు. అంటాడు వాడు కావాలని ఇచ్చాడా లేదు అంటే పూరీసే అంత అనేది తెలియలేదు. మాక్సిమం పూరీస్ కి 2 సైడ్స్ కూడా ఓపెన్ గానే ఉన్నాయి, దాని వల్ల ఫుల్ కామెడీ అయితే జరిగింది తినేటప్పుడు. మేమేం తిన్నా మాకు థమ్స్అప్ అయితే కంపల్సరీ ఉండాలి, ఆల్రెడీ నా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు.
అలా కామెడీ చేసుకుంటూ ఫన్ చేసుకుంటూ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బోర్ కొడుతుందని చెప్పేసి మేము ఈ రోజు రాముడు సీత అయితే ఆడుకుందాం అనుకున్నాము. రాముడు సీత కాదు, సారీ, షో ఆడుకున్నాము. సీత అయితే ఒకటే స్లిప్ వస్తుంది, షో అయితే పర్ పర్సన్ కి 4 స్లిప్స్ వస్తాయి కదా, ఆ స్లిప్స్ లో ఎవరి నేమ్స్ వాళ్ళే రాసుకున్నాము. ఇది ఇంకా కామెడీ. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసాము. చాలా ఫన్ అయితే చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 కి స్టార్ట్ చేసాము పానీపూరి. నెక్స్ట్ అది అయిపోయాక షో గేమ్ ఆల్మోస్ట్ 9 అయిపోయింది. మా అమ్మ అప్పటికి రమ్మని తిడుతుంది, అయినా కానీ మేము ఆడుకుంటున్నాము. ఒకటే నేము అందరి దగ్గరికి తిరుగుతుంది, ఇచ్చిందే అందరూ ఇస్తూ చాలా కామెడీ అయితే జరిగింది. నేను వేరే నేమ్ కలెక్ట్ చేస్తూ నవ్య ఇచ్చిన స్లిప్స్ అయితే మిస్ అయిపోయాను. ఫస్ట్ నాకు నవ్యనే ఇస్తుంది అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ అయితే తని కూర్చుంటుంది, రైట్ సైడ్ వచ్చేసి షైనీ కూర్చుంది. ఇంకా నవ్య ఇచ్చినవన్నీ నేను షైనీకి ఇచ్చేసాను. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వరకు ఒక షో కూడా అవ్వలేదు. నవ్య ఇచ్చినవన్నీ నా దగ్గరే ఉంచుకుంటే నాకు షో అయిపోయేది. నేనేమో షైనీకి ఇచ్చాను. షైనీకి ఆల్రెడీ నేను చెప్పాను, నువ్వు నేను ఇచ్చినవన్నీ ఉంచుకో, ఇవ్వద్దు అంటే షైనీ ఏమో దివ్యకి ఇచ్చేసేది. ఇంకా అలా ఎవరు కలెక్ట్ చేయకుండా అందరికి పాస్ ఆన్ అవుతూ అయితే వచ్చింది. ఇంకా తర్వాత గేమ్స్ లో అయితే నేను సైలెంట్ గా షో అయితే కొట్టేస్తున్నాను. షైనీని దివ్యని నార్మల్ గా సరదాగా సాంగ్స్ అయితే పాడమన్నాను. సాంగ్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి షో అయితే కొట్టేవారు కాదు. మళ్ళీ పైగా నన్ను అనేవారు, నువ్వే మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నావని. ఫైనల్ స్కోర్స్ అయితే చూసేయండి, ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో. గేమ్స్ అన్ని అయిపోయాక ఇంటికి వెళ్లి జస్ట్ నార్మల్ గా ఫ్రెష్ అయ్యి డిన్నర్ కూడా చేయలేదు ఆ రోజు. ఇంకా పడుకుని పోయాను అలానే. ఈ రోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే ఇలా గడిచింది. థ్యాంక్ యూ. మీరు ఇక్కడి వరకు చూసారు అంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.